The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus chapter 23 verse 25. నేటి దినం మన ధ్యానం కొరకు నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం నుండి తీసుకొనబడింది. He shall bless thy bread and thy water. ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. The Bible contains hundreds of powerful verses. బైబిల్లో వందలాది శక్తివంతమైనటువంటి వచనాలు మాటలు ఉన్నాయి. One of them is Exodus 23:25. వాటిలో ఒకటి నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం. It is awesome in its power. కాబట్టి దాని శక్తి మాటకు వస్తుంది, ఎంతో గొప్పది. He is declaring that our Father will bless our bread and our water. ఇక్కడ మన తండ్రి మన ఆహారము మన పానీయమును దీవిస్తాడని బయలుపరుస్తాడు. That is all our needs, and also that God will remove sickness from the midst of us. అనగా మన అక్కర్లన్నీ కూడా తీరుస్తూ మన మధ్యలో నుండి సర్వరోగములను ఆయన తొలగించుట. Not just from us, but from all around us. మనలో నుండి మాత్రమే కాదు, మన చుట్టూన్న వారి మధ్యలో నుండి కూడా వాటిని తొలగిస్తానంట. Whenever we step out on or in, మనము బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, and we will bring healing. మనం స్వస్థతని తీసుకొని The వస్తాం. power of healing comes from God. కాబట్టి స్వస్థత శక్తి దేవుని యొద్ద నుండి మనకు కలుగుతా ఉంది. As our text opens in Exodus 23, మరి మన భాగం నిర్గమకాండం 23వ అధ్యాయంలో అది ఆరంభిస్తూ తెరవబడుతుండగా Moses received the 10 commandments on Mount Sinai. మోషే ఆ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలను ఆయన పొందాడు. These laws focused on man's responsibility and how he has to behave under the government of God. కాబట్టి ఈ నియమాలు, ధర్మశాస్త్ర నియమాలన్నీ కూడా మానవుని యొక్క బాధ్యత, అలాగే దేవుడు ఆజ్ఞాపించిన వాటి ఎడల తన బాధ్యతను చూపించడం. And they covered the matters of social life. వీటిలో మరి సామాజిక పరమైనటువంటి విషయాలు ఉన్నాయి. And also the matters related to the family life. కుటుంబ జీవితానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి. And also our spiritual, that is religious life. మన ఆత్మ సంబంధమైన భక్తి పరమైనటువంటి జీవితానికి సంబంధించిన విషయాలు God ఉన్నాయి. expected us to keep those laws. దేవుడు ఆ ధర్మశాస్త్ర నియమాలన్నీ కూడా పాటించవలసిందిగా ఆశిస్తున్నాడు ఆయన. By doing like that, the Israelites would grow into a unique nation. ఆ విధంగా చేయటం వలన ఇశ్రాయేలీయులు అసమానమైనటువంటి ఒక దేశముగా వారు ఎదుగుతుంటారు. And if they are faithful to this covenant, ఈ నిబంధన ఎడల వారు నమ్మకంగా ఉంటే they will be triumphant over all the nations around them. వారి చుట్టూ ఉన్నటువంటి దేశము ప్రజలందరిపైన కూడా వారు విజయం సాధిస్తారు. They will be blessed in all matters. అన్ని విషయాల్లోనూ వాళ్ళు ఆశీర్వదించబడతారు. Same thing can be applied to our individual lives also. ఇదే విషయాలు మన వ్యక్తిగత జీవితాలకి To the అన్వయింపజేసుకోవచ్చు. degree we obey the commands of the Lord, దేవుని యొక్క ఆజ్ఞలకు మన విధేయత చూపించే ఆ స్థాయికి వస్తే ఏ మేరకు చూపిస్తామో, ఏ మేరకు మనం చూపిస్తామో to such a degree we can expect to be a positive factor in the society. ఆ మేరకే మనము సమాజంలో కూడా కొంత సానుకూలమైనటువంటి ఆ స్థితిని మనం కలిగి ఉండగలం. And lawful living is a convicting and convincing factor that is necessary for effective evangelism. కాబట్టి సమర్థవంతమైనటువంటి సవార్థీకరణ చేయుటకు మనం ఆ నియమాలకి ఏ మేరకు మనం లోబడి ఉంటామో అన్న దానిని బట్టి చూస్తున్నాం. If you are living according to the principles, then that will convict the people. ఆ నియమాలను అనుసరించి నీవు జీవించినట్లయితే ఆ విషయాలనే ప్రజలను ఒప్పింపజేస్తుంది. If your talk is different and walk is different, people will not be convinced. నీ మాట వేరుగాను నీ నడక వేరుగా ఉంటే ప్రజలకు ఒప్పింపు రాదు. Our talk must be backed up by our walk and the style of living. కాబట్టి మన యొక్క మాట తీరు అనేది మన నడక, మన జీవిత విధానానికి అది అనుసంధానమై ఉండాలి. The Lord was preparing to bring his people to the promised land. దేవుడు తన ప్రజలని వాగ్దాన దేశానికి తీసుకొని రావడానికి సిద్ధపరుస్తా ఉన్నాడు. The land of Canaan was God's promised place for his children. కనాను దేశం అనేది దేవుని ప్రజల కొరకు వాగ్దానం చేయబడినటువంటిది. It was to become a place of abundant blessings. ఇది సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందేదానిగా ఉంటుంది. A land of milk and honey. ఆ దేశము పాలు తేనెలు And ప్రవహించేటువంటి, also a place of tremendous spiritual blessings also. అంతేకాదు అద్భుతమైనటువంటి ఆత్మీయమైన ఆశీర్వాదాలు కలిగిన దేశం. It was to be a territory, a place where God would reign supreme. అంతేకాకుండా చూడండి, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు ఏలబోతున్నటువంటి ఆ భూభాగం అది. And to which the nations of the world would be attracted
అక్కడికి మరి ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా ఆకర్షితులయ్యేటువంటి ప్రాంతం అది. Here in the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన ఈ వచనంలో God promised the children of Israel that if they obey His law, He would provide for all their physical needs. దేవుడు తన ప్రజలతో చెప్తున్న మాట, వాళ్ళు ఆయన ఆజ్ఞలన్నింటినీ కూడా పాటించినట్లయితే, విధేయత చూపించినట్లయితే ఈ విధంగా ఆశీర్వదిస్తానని All the చెప్తున్నాడు. physical needs. భౌతిక సంబంధమైన అక్కర్లన్నీ కూడా తీరుస్తాను He would అంటాడు. provide them plenty of food. అంతేకాదు సమృద్ధి అయిన ఆహారమునిచ్చి వాళ్ళని He ఆశీర్వదిస్తాను. would guard them from disease and so on. అంతేకాకుండా రోగాలు ఏవి రాకుండా వారిని కాపాడుతాను Not అన్నాడు. only in the promised land, వాగ్దాన దేశంలో మాత్రమే కాకుండా but we all know how wonderfully God provided the wonderful manna as their bread and also water from the rock in their wilderness for 40 long years. ఏ విధంగా దేవుడు వారిని అరణ్య యాత్ర 40 సంవత్సరాలు వారికి ఆహారం ఇచ్చి పానీయం ఇచ్చి పోషించి ఆశీర్వదించాడో మనం ఎరుగుదాం. Today in this 21st century, ఈరోజు 21వ శతాబ్దంలో we talk about nutritious food and balanced food, etc. మనము పౌష్టిక ఆహారం గురించి, సమతుల్యమైన ఆహారం గురించి ఎన్నో Oh, మాట్లాడుకుంటాం. we will take so many precautions while eating food. మనము ఆహారం తీసుకునేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. And then only we take our food. అప్పుడే మనం భోజనం చేస్తాం. Yet we are affected by many diseases. అయినా అనేక రకాల రోగాలు వస్తూనే ఉన్నాయి. We use different filters before drinking the water. నీళ్లు త్రాగే ముందు కూడా ఎన్నో రకాలుగా దాన్ని వడగొడుతూ తాగుతుంటాం. In spite of all these precautions, many of us are victims of waterborne diseases. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో నీటి వలన వచ్చేటువంటి అనారోగ్యానికి గురవుతా ఉన్నాం. But when we see the food provided by God అయితే దేవుడు అనుగ్రహించిన ఈ ఆహారాన్ని మనం గమనిస్తే, and the water provided by God in the wilderness, అరణ్యంలో దేవుని చేత అనుగ్రహించబడిన నీటిని గురించి ఆలోచన they చేస్తే were so complete, they were so healthy, and they were so balanced. అవి సంపూర్ణమైనవి, ఆరోగ్యకరమైనవి, సమతుల్యత కలిగిగా ఉన్నాయి. None of the Israelites have fallen sick due to the food or water they took. ఇశ్రాయేలీలో ఒక్కడైనా కానీ ఆహారమును బట్టే కానీ ఆ నీళ్లను బట్టి కూడా అనారోగ్యానికి గురవలే. Why they faced so many problems? మరి వాళ్ళు ఎందుకు ఇన్ని సమస్యలు ఎందుకు ఎదుర్కొన్నారు? All the problems they faced are because of their idolatry and disobeying the commandments of God. వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా విగ్రహారాధనను బట్టి, అంతేకాకుండా దేవుని ఆజ్ఞలకు అవిధేయులైన కారణాన్ని బట్టి వాళ్ళు ఎదుర్కొన్నారు. Not only that, అంతేకాకుండా God can turn the most fertile lands into a very proverb of barrenness. దేవుడు సారవంతమైనటువంటి ఆ భూమిని సామెతగా ఆస్పదంగా ఉండునటువంటి ఎడారి ప్రాంతంగా And the మార్చగలడు. opposite also true. He can turn the desert into a fertile land. అలాగే దానికి వ్యతిరేకంగా కూడా ఆలోచన చేస్తే ఎండిన ఎడారి ప్రాంతాన్ని ఆయన సారవంతమైన భూమిగా He can మార్చగలడు. revive the barren land and make it as the most fertile land. ఎడారి ప్రాంతాన్ని ఆయన పునరుజ్జీవింపజేసి సారవంతమైనటువంటి భూమిగా మార్చగలడు. Today, if you go to the land of Israel, literally we are seeing the same today. ఈ రోజు ఇశ్రాయేల్ దేశానికి మనం వెళ్ళి చూస్తే అక్షరార్థంగా ఆ పరిస్థితిని మనం చూడగలం. Lord is regathering all the Israelites into their own land now. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా తమ స్వదేశానికి సమకూరుస్తా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. This is one of the signs of his second coming. ఇది ఆయన యొక్క రెండవ రాకడ సూచనలో ఒక సూచన. All the Israelites will be reaching their own land, the land of Israel. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి స్వదేశం అనగా ఇశ్రాయేల్ దేశానికి సమకూర్చబడతారు, తిరిగి వస్తున్నారు. So when we see carefully the land of Israel today, if you go to Jerusalem and other places, కాబట్టి ఈ రోజు ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము ఆయా ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో మనం ప్రత్యక్షంగా చూస్తే not only God revived the people who are staying in various countries to bring them back, మరి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆయా దేశాలలో చెదిరిపోయి ఉన్న వారిని పునరుజ్జీవింపజేయడం మాత్రమే కాకుండా He revived their agricultural land also. వారి వ్యవసాయ భూమిని కూడా ఆయన పునరుజ్జీవింపజేసినాడు. The land in Israel was barren, without any crop for more than 18 centuries, not 1 year or 2 years. ఇజ్రాయెల్ దేశంలో 1-2 సంవత్సరాలు కాదు 18 శతాబ్దాల తరబడి ఎండిపోయిన ఎడారి ప్రాంతం బీడు భూమిలా ఉండిపోయింది. More than 1800 years is not a small period. 1800 సంవత్సరాల కన్నా ఎక్కువగా అంటే అదేమి కొంచెం సమయం కాదు. But when the independence was declared to Israel in the year 1948, అయితే 1948వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం ప్రకటించబడినప్పుడు as per the prophecy of Ezekiel in 36:30, హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 30వ వచనంలో చేయబడినటువంటి ప్రవచనం ప్రకారం God revived the land also.
దేవుడు అక్కడ ఉన్నటువంటి ఆ భూమిని కూడా పునరుజ్జీవింపజేసినాడు. What Ezekiel prophesied? యెహెజ్కేలు ఏమని ప్రవచించాడు? And I will multiply the fruit of the tree and the increase of the field, and ye shall receive no more reproach of famine among the heathen. పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడుననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. Literally it is proved today. అక్షరార్థంగా ఈ రోజు అది నెరవేర్చబడింది, After all, నిర్ధారించబడింది. what is the area of the whole country Israel? ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఆ విస్తీర్ణ ఎంత ఉంటుంది? Today it is around 21,000 square kilometers. It is like a small district in our India. 21,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే, అంటే మన భారతదేశంలోని ఒక జిల్లా అంతా. And all are mountains and valleys. అన్ని ఎక్కడ చూసినా కొండలు లోయలు ఉంటాయి. And not only that, అంతేకాకుండా all are heritage structures because it is a visiting place. అక్కడ అన్ని కూడా అది మరి పురాతన కట్టడాలే, ఒక పర్యాటక కేంద్రంగా ఉంటుంది అది. They cannot destroy those old structures. ఆ పురాతన కట్టడాలని వారు తీసివేయరు, వాళ్ళు పాడు చేయరు. Because they are from the days of Abraham and even prior to that. ఎందుకనగా అబ్రహాము అంతకు మునుపు కాలము నుండి ఉన్నవి So కట్టడాలు. many people from all over the world, they are going as visitors. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సందర్శనార్థమై ఆ దేశానికి వెళ్తూ ఉంటారు. And also the Dead Sea is there, and also the Sea of Galilee is there. మృత సముద్రం ఉంది, గలిలయ సముద్రం ఉంది So అక్కడ. in that small area like a district, all these things are there. ఒక జిల్లా అంతా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇవన్నీ ఉన్నాయి. If you see carefully, only 1/4 of the land today is agricultural land, that is around 5,000 square kilometers. మీరు జాగ్రత్తగా గమనిస్తే కేవలం 5,000 చదరపు కిలోమీటర్లు మాత్రమే, అంటే ఒక 4వ భాగం మాత్రమే వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. It is just bigger than 2 mandals. అంటే ఒక 2 మండలాల కన్నా ఎక్కువగా ఉంటుంది అంతే. And God has, given or revived that land so much. What wonderful crops are they are growing there. దేవుడు ఆ భూమిని ఎంత గొప్పగా పునరుజ్జీవింపజేసినాడంటే అద్భుతమైనటువంటి పంటలు పండుతా ఉంటాయి అక్కడ. If you see the fruits that are grown up in Israel country today, ఈ రోజు ఇశ్రాయేలు దేశంలో పండుతున్నటువంటి పండ్లు కూడా మీరు గమనిస్తే, you may call them pomegranates or grapes, దానిమ్మలు, ద్రాక్షలు, figs or dates, అంజూరము, ఖర్జూరము, and even the olives. ఒలీవల పండ్లు. Oh, we wonder. అద్భుతం ఇదంతా కూడా Even చూసి. the lemons there, we wonder. అక్కడ చూసిన ఆ నిమ్మకాయలను చూసినా మనం అద్భుతం ఆశ్చర్యపోతాం. We can get the best fruits in the land of Israel today. ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశంలో శ్రేష్టమైనటువంటి పండ్లు మనం పొందగలం. Why? ఎందుకు? God revived that barren land. దేవుడు ఎడారి పాడైనటువంటి ఆ భూమిని పునరుజ్జీవింపజేశాడు. Hannah says, అన్నా చెప్తుంది కదా, గొడ్రాలిని సొంతుగల దానిగా, గొడ్రాలిని సంతుగల దానిగా చేసి. barren land, so fruitioned today. గొడ్డుబారినటువంటి ఆ భూమి ఈ రోజు ఎంత సారవంతం, ఫలభరితమైంది. What a great God. ఎంత గొప్ప దేవుడు ఆయన. In all the countries around, other countries are also in the Middle East. They are suffering from the lack of crops. ఆ చుట్టూ ఉన్న అనేకమైన దేశాలు అవి కూడా మరి మిడిల్ ఈస్ట్ కి సంబంధించినవి, కానీ వాటిలో ఎక్కడ కూడా పంటలు కానివి అంత విస్తారంగా Israel కనబడవు. is also a Middle East country. ఇశ్రాయేల్ దేశం కూడా ఆ అరబ్ దేశాలలో భాగమే. Countries around them you can see. ఆ చుట్టూ ఉన్న దేశాలు మీరు చూడండి. You can see Saudi Arabia, సౌదీ అరేబియా or కానీ the Gulf countries. లేదా గల్ఫ్ దేశాలు, All are so dry without crops. అవన్నీ కూడా ఎండిపోయిన ఎడారి వలె, పంటలు ఏమీ ఉండవు అక్కడ. Though Israel is also a part of the Middle East region, ఇజ్రాయెల్ దేశం కూడా అక్కడ ఉన్నటువంటి ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని ఒక భాగమైన their fields are yielding more crops. వారి పొలాలు మాత్రం విస్తారమైనటువంటి పంటలు తెస్తున్నాయి. Especially in agricultural technology, Israel is the topmost country in the whole world. ప్రత్యేకించి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఈ వ్యవసాయ విధానం, దాని సాంకేతికమైనటువంటి విధానం మనం చూస్తే ప్రపంచ దేశాలన్నిటికన్నా ఎంతో గొప్పది. Even our country, India, which is being called as an agricultural country, we are importing their agricultural technology. ఇంకా మన దేశం భారతదేశము ఇది వ్యవసాయ దేశంగా పిలువబడిన ఈ దేశము కూడా వ్యవసాయ సంబంధించిన సాంకేతికమైన పరిజ్ఞానం అంతా కూడా ఇశ్రాయేల్ దేశం నుండి దిగుమతి The చేసుకుంటుంది. methods and procedures like drip irrigation or sprinkler irrigation are the imported technology from the country Israel. వారు ఉపయోగించేటువంటి ఆ విధానాలు, ఆ పద్ధతులు, తుంపర సేద్యము, బిందు సేద్యము, ఇవన్నీ కూడా ఈ సాంకేతికపరమైన పరిజ్ఞానం ఇవన్నీ కూడా వారు దిగుమతి చేసుకున్నారు ఇజ్రాయెల్ దేశం నుండి. God want to bless our bread and water. దేవుడు మన ఆహారము పానమును దీవిస్తానని వాగ్దానం చేశాడు. What a divine watchful providence by God. చూసారండి ఎంత దైవికమైనటువంటి కాపుదల ఏర్పాటు దేవుని యొద్ద నుండి మనకు కలిగి ఉన్నాం. Therefore, when we obey the Lord కాబట్టి మనం దేవునికి విధేయత and when చూపినప్పుడు, we obey His word, ఆయన మాటకు మనం విధేయత we will be చూపినప్పుడు the recipients of not only spiritual blessings but material blessings
blessings also. మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకి పాత్రలం కావడం మాత్రమే కాకుండా భౌతిక సంబంధమైన వస్తురూపకమైన ఆశీర్వాదాలకు పాత్రలం అవుతాం. Our Father in heaven knows well that we are in need of all these. పరలోకమందున మన తండ్రి మనకి ఇవన్నీ కూడా కావాలి ఉన్నని ఆయన ఎరుగును. So, dear brothers and sisters, కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, therefore let us seek the kingdom of God and his righteousness first. ఆ కారణాన్ని బట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుదాం. Then all these blessings, they will be ours. అప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ మనవే అవుతాయి. He will bless us with health. ఆరోగ్యమిచ్చి He ఆశీర్వదిస్తాడు. will bless us with wealth. ఆయన మనల్ని సంపదతో He ఆశీర్వదిస్తాడు. will bless us with food ఆహారముతో ఆశీర్వదిస్తాడు. and the protection and also with long life. ఆయన మనకి భద్రతనిస్తాడు, దీర్ఘాయువును కూడా ఇస్తాడు. May God help us to obey him and receive all these. ఆయనకి విధేయత చూపిస్తూ వీటన్నిటినీ మనము పొందులాగిన దేవుడు మనకు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.